హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి జనవరి 1 వీడియో అండి. సో, అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలండి. అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఏంటి అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా డిసెంబర్ 31 వేడుకలు కూడా ఒక వీడియో పోస్ట్ చేశానండి. సో, చక్కగా చాలామంది కూడా మంచిగా అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఇంకా మామూలుగా కామెంట్స్‌లలో కూడా చాలామంది నైస్ వీడియో విజయ గారు, అలాగే మీ అక్క చెల్లెళ్ళు చాలా బాగా కలిసి ఉంటారు. అసలు ఇలాగ మనస్ఫూర్తిగా హ్యాపీగా నవ్వుకుంటే మనకు సగం రోగాలనేది కూడా ఉండవు అని చెప్పేసి మంచి మంచి కామెంట్స్ మన సబ్స్క్రైబర్స్ పెట్టారండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈరోజు మాత్రము మామూలుగా అయితే డిసెంబర్ 31 రోజు కేక్ కట్ చేసి పడుకునేసరికి 1:30 అయిందండి. అయ్యో! ఇంకా మనం ఉదయమే 3కు లేవాలి, 1:30 గంట పడుకోవడమే అని చెప్పేసి నేనేం చేశానంటే, అక్క మీరందరూ పడుకోండి, నేను తొందరగా లేస్తాను. ఎందుకంటే మన ఇంట్లో మనము అట్లాగా కునుకైనా ఒక 5 నిమిషాలు కునుకు తీసినా మనకు ఎమ్మడే పొద్దున్న లేసి పని చేసుకోగలము. కొత్తగా పడుకునే వాళ్ళకి మా అక్క వాళ్ళు ఎప్పుడో ఒకసారి కదండి వచ్చేది. వాళ్ళకి నిద్ర పట్టడానికి అట్లా నుసిలి ఇట్లా నుసిలి పడుకోవటానికి అర్ధగంట, ముక్కాలు గంట పడుతుంది కదా. సరే కొంచెం లేట్గా లేయండి మీరు 4 గంటలకు అని చెప్పేసి చెప్పానన్నమాట. ఇంకా ఉదయం లేవంగానే అంటే నేను మాత్రము 3:30కి అలా లేసాను. ఇంకా మా ప్రభావతి అక్క 4కి, అలాగే మా సరస్వతి అక్కకి కొంచెం జలుబు చేసిందని చెప్పేసి కొంచెం లేట్గా లేపామండి. ఇంకా మా అందరం కలిసి నైటే పడుకునేటప్పుడు అనుకున్నామండి, మనం అన్నం వండితే టక్కున కర్డ్ రైస్ చేసుకోవచ్చు, అలాగే చిత్రాన్నం చేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా ఏవి చేసుకోవాల్సిన అవసరం లేదు. పులగము, పచ్చడి అయితే ఇలా కష్టం కదా అని చెప్పేసి చక్కగా పెరుగన్నము, చిత్రాన్నం చేసుకున్నామండి. ఇంకా అలంపూర్ జోగులాంబకు వెళ్తున్నాం కదా, అమ్మవారికి వడిబియ్యం పెడదాము, శారీ కూడా ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకున్నామండి. ఇంకా చక్కగా అందరం కలిసి ఈ విధంగా వడిబియ్యం పోస్తూ ఉన్నాము. అమ్మ మమ్మల్ని చల్లగా దీవించి తల్లి, మా నలుగురు అక్కచెల్లెలు అయితేనేమి, మా బంధువులు అయితేనేమి, మమ్మల్ని ప్రేమించే వాళ్ళైతేనేమి అందరూ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ చల్లగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా మొక్కుకుంటూ అమ్మవారికి అయితే వడిబియ్యం పెట్టామండి. సో, వడిబియ్యం పెట్టే విధానం కూడా చాలా వీడియోలలో షేర్ చేశానన్నమాట. అలంపూర్ జోగులాంబ చాలా మంది చూసే ఉంటారండి. చాలా శక్తిగల అమ్మవారండి. ఇంకా మామూలుగా అక్కడికి వెళ్ళి కూడా మనం వడిబియ్యం పోయొచ్చు. కానీ నేను ఈ నడుమ ఏంటంటే ఏ గుడిలకు వెళ్ళినా కూడా అమ్మవారికి వడిబియ్యం పోయాలి అంటే ఇలాగ ఇంట్లోనే కూర్చొని చక్కగా అంతా వడిబియ్యం అంతా పోసేసే విధంగా మనం కట్టేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి కూడా వడిబియ్యం పోయాలండి. అసలు అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తారో, నేను ఎప్పుడు వెళ్తానో కానీ రోజు రోజుకి ఇలాగనే అవుతుంది. అలాగే మామూలుగా జగజ్జని అమ్మవారికి కూడా వడిబియ్యం పోయాలండి. అమ్మవారి ఉత్సవాలు ఫిబ్రవరి 23 తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సరే ఇంకా నలుగురు అక్కచెల్లెలము చక్కగా జనవరి 1కి అని చెప్పేసి ఒకే రకమైనటువంటి శారీస్ తీసుకున్నాము. బాగున్నాయండి, తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఇంకా వడిబియ్యం అయితే కట్టేసుకొని మొత్తం అంతా సర్దేసుకున్నాము. అయితే మామూలుగా ఏంటంటే మేము 6:30కి అలాగా వెళ్ళాలనుకున్నాం అనమాట. అందరం రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయిందండి. ఇంకా మనం నైట్ అక్కడే మంత్రాలయంలో స్టే చేద్దాము ఒకవేళ లేట్ అయితే, లేకపోతే 12కి ఇంటికి వద్దాము అని చెప్పేసి బయలుదేరామన్నమాట. సో, ఇంకా మా వారు ఇంత లగేజ్ అని అరుస్తూ ఉన్నారనమాట. అందులో చలికాలం కదండి, బెడ్షీట్లు, స్వెటర్లు ఇలాగ అన్నీ పెట్టేసుకున్నాము. బాగా లగేజ్ ఎక్కువైందనమాట. మనకు మంత్రాలయం తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది కదండి. ఒకవేళ వీలైతే అక్కడ కూడా స్నానాలు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే మేము ప్లాన్గా ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సరే ఇంకా ఇప్పుడైతే దేవుడికి మొక్కుంటున్నాను. అమ్మవారు ఇలాగా రాఘవేంద్ర స్వామికి అందరి దగ్గరికి వెళ్తున్నాం కదండి, చక్కగా మా ప్రయాణం బాగా సాగాలి తండ్రి అనేసి మొక్కొని, ఇంకా అలాగే అత్తయ్య దగ్గర కూడా కాళ్ళకి ఇలాగ మొక్కొని వెళ్తూ ఉన్నామండి. అత్తయ్య కాళ్ళకు ముక్కొని వెళ్ళామంటే ఖచ్చితంగా ఆ పని సక్సెసేనండి. నాకు అదొక సెంటిమెంట్ అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇలాగా అన్ని సర్దేసుకొని బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా లాస్ట్లో మాత్రం కంపల్సరిగా తులసమ్మ దగ్గర ఇలాగ ముక్కొని అమ్మ వెళ్ళేసి వస్తాము అని చెప్తానండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగనే అమ్మ వెళ్ళేసి వస్తాము అనే మాట కంపల్సరిగా చెప్పండి. అలా చెప్తే అమ్మవారు మనల్ని జాగ్రత్తగా పంపిస్తారు, జాగ్రత్తగా రమ్మంటారు, మన ఇంటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటారండి. ఇంకా బండి ఎక్కేటప్పుడు కూడా అత్తయ్య శ్రీరామరక్ష శ్రీరామరక్ష అని 3 సార్లు అనుకొని ఎక్కమంటారనమాట. మీరు కూడా అంతేనా? ఇంకా ఆ తర్వాత ఎప్పుడు బండి కదిలినా కూడా కంపల్సరిగా ఇలాగ ఎదురు వస్తూ ఉంటానండి.
ఇంకా అయితే అదిగో ఇదిగో అనేసరికి కరెక్ట్‌గా 6:45 అయిందండి. మనం కర్నూలుకి వెళ్ళేసరికి 7:45 అయితది గదా! సరే ఇంకా అక్కడ కర్నూలులో టిఫిన్ చేసుకుందామా అని అనుకున్నాము. అక్క ఉండి అమ్మవారి దగ్గరికెళ్తున్నాం గదా! ఏమి తినకుండానే వెళ్ళేసి అమ్మవారికి వడిబియ్యం పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ప్రసాదం తినేద్దాము. మనం తీసుకుపోయినటివి కూడా తిందామని చెప్పారనమాట. ఏం పూలక్క ఇవి? వీటిని ఇట్లా అనుకొని బుగ్గలాగా ఉట్టి చిట్టప్పని కొట్టు. సో ఇక్కడ ఎందుకు దిగామంటే ఆకలి అవుతుందండి నాకు. మనకి ఎందుకంటే 3:30కి లేచాం కదా, అందులో గ్యాప్ ఎక్కువ ఉంది చూడండి. 4:30, 5:30, 6:30, 7, 4 గంటల గ్యాప్ కదా. కొంచెం కాఫీ తాగాము. మీ చలికాలం కదా, ఎక్కడన్నా బాత్రూమ్ వస్తుందేమో అని చెప్పేసి ఇంకా చాలా అవస్థలండి. చలికాలం అనుకుంటాం కదా. ఇంకా అక్క ఏం చేసిందంటే మొలకలు కట్టినదనమాట. ముందు రోజు దోసకాయలు అన్నీ తెచ్చారు కదండి. సో పెసలు, అలాగే శనగలు, పల్లీలు, వాటితో పాటుగా దోసకాయ, క్యారెట్ అన్నీ కలిపినది భలే ఉన్నాయండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. పెసలు, నాటు పెసలు అయ్యి చాలా బాగుంటాయండి మొలకలు. అవి తింటానే ఇంకా మనకి హ్యాపీ అనిపించింది అనమాట. ఓహో, ఆకలి ఇంకా కవర్ చేసేసాం అనమాట. ఆకలి అయినప్పుడు ఇలాంటి మొలకలు తింటే కూడా చాలా బాగుంటుందండి. ఇట్లాగా ప్లాన్లన్నీ కూడా మా పెద్దక్కనేనండి. ఇంకా రెండో అక్క మాత్రం మంచిగా జోక్స్ వేస్తున్నా గుప్పించుకుంటూనే వెళ్ళింది. ఇంకా మూడో ఆమె మాత్రం మధ్యలో ఏదో ఒకటి నిదానంగా మాట్లాడుతూ ఉంటుందండి మా చెల్లెలు. సో ఈ విధంగా మా ప్రయాణం అయితే సాగుతూ ఉంది. మెయిన్గా అక్క వాళ్ళు ఇక్కడికి రావటమే మేలైందండి. నేను అదే రోజే పటాలు కడుక్కోవటము, ఇలా వంట చేయాలంటే చాలా కష్టము. అందుకని ముందు రోజు అక్క వాళ్ళని రమ్మన్నానండి. నేను పటాలు ఎంత లేదన్నా కూడా ఒక 2:30 గంట అలా పడుతుంది కదా. నాకైతే ఎంత లేదన్నా కూడా 2 గంటలు టైం పడుతుందండి. చుట్టూరు టైల్స్, పటాలు కడుక్కోవడము, బొట్లు పెట్టుకోవటము అట్లాగా అనమాట. ఇంకా అక్క వాళ్ళు ఆ టైంలో ఇలాగ చిత్రాన్నం, పెరుగన్నం మొత్తం చేసేసారు. ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గరికి వెళ్దాము, ఎక్కడ రష్ కనపడలేదులే, ఏం వెహికల్స్ లేవు కదా అని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎంతమంది ఉన్నారంటే అసలు చాలా మంది వచ్చారండి. నేను ఇంత ముందుకు మేము ఫస్ట్ కొత్తలో మా స్విఫ్ట్ డిజైర్ కారు కొన్నప్పుడు మాత్రమే వెళ్ళామన్నమాట. ఇట్లనే సేమ్ అలంపూర్ జోగులాంబం చూసేసుకొని అమ్మవారిని, ఆ తర్వాత మంత్రాలయంకి వెళ్ళామన్నమాట. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, అంటే కనీసం అంటే 12 ఏళ్ల తర్వాత మళ్ళీ అమ్మవారిని చూడ్డానికి వచ్చానండి. ఏదైనా కూడా అమ్మవారు పిలువంది అయితే మనం రాలేమండి. అమ్మవారి దయ ఉండాలి, మనం రావాలి, దర్శనం చేసుకోవాలి అనేది ఉంటదనమాట. మామూలుగా ఎప్పుడైనా కూడా గుడిలోకి వెళ్ళినప్పుడు మనం టక్కున అమ్మవారికి వడిబియ్యం పోయడము, ఇలాగా ఏదో ఒకటి మనం మొక్కుబడులు అయితే మొక్కుంటూ ఉంటాము. చాలామంది మర్చిపోతూ ఉంటారండి. సో నేనైతే ఎక్కువ శాతం బుక్కులు అయితే రాసుకుంటూ ఉంటానన్నమాట. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. ఆ వీడియోలో చాలామంది మేము కూడా అలాగనే రాసుకుంటూ ఉంటామని చెప్పారండి. ఇంకా అలంపూర్ జోగులాంబ అంటే చాలా మందికి తెలుసండి అమ్మవారు. సో అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం అనమాట అమ్మవారు. కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మెయిన్‌గా ఏంటంటే ఈ జోగులాంబ దేవాలయంలో జోగులాంబ, అలాగే శివుని రూపమైనటువంటి బాలబ్రహ్మేశ్వర స్వామి గుడి కూడా ఇక్కడే ఉందండి. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మనం కాళ్ళు కడుక్కొని బాలబ్రహ్మేశ్వర స్వామి గుడికైతే వచ్చేస్తాము. ఆ తర్వాత మధ్యలో నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్తామండి. మనం ఏ గుడికి వచ్చినా కూడా ఫస్ట్ ధ్వజస్తంభంని మొక్కోవాలండి. మనకు వెన్నెముక ఎంత ముఖ్యమో గుడికి ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇలాగ ఫస్ట్ ధ్వజస్తంభం దగ్గర మొక్కొని చక్కగా లోపలికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నామండి. ఇవి పురాతనమైనటువంటి గుడులండి. ఇక్కడ చూడండి, ఈ రాళ్ళ కటకం కూడా ఎంత పురాతనంగా ఉన్నాయి కదా. ఇంకా నందీశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము. మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే మేము నలుగురం అక్క చెల్లెళ్ళం కలిసి శ్రీశైలంకి అయితే వెళ్ళామండి. అప్పుడు December 31 రోజు వెళ్ళి జనవరి రోజు దర్శనం చేసేసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఈసారి కూడా అట్లాగనే ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని శారీస్ అయితే కొనుక్కున్నాం. కానీ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయినదండి. సరే ఇంకా అప్పటికప్పుడు అనుకోనే ఇంకా 31 రోజు ఇక్కడికి రండి. సరే మామూలుగా అయితే మనకు దగ్గరలో ఉన్నటువంటి గుడులు ఇవి చాలా బాగున్నాయి. అలంపూర్ జోగులాంబ అయితేనేమి, రాఘవేంద్ర స్వామి గుడి అయితేనేమి. అందులో రాఘవేంద్ర స్వామి గుడికి కూడా వెళ్ళక చాలా రోజులైందని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసేసుకొని వచ్చేసామండి. ఇంకా మనము లోపల అంటే వీడియో తీయనియరు కదండి. బాలబ్రహ్మేశ్వర స్వామి దగ్గర చక్కగా ముక్కొని తీర్థప్రసాదాలు తీసేసుకొని ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే వస్తున్నామండి. మనకు అమ్మవారు మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఏదైనా వాస్తు దోష నివారణకు కూడా ఈ అమ్మవారికి మొక్కుతారండి. చాలా మహిమ గల అమ్మవారు. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారండి. అంటే కేశాలు గాలిలో ఎగురుతున్నట్లు,
బల్లి, తేలు, కప్పలతో కూర్చొని దర్శనం ఇస్తారండి. పైన కిరీటంలో మనం కొంచెం కనబడుతుందనమాట. అది మనము అమ్మవారి దగ్గర ముక్కేటప్పుడే గమనించాలండి. చాలామంది గమనించారనమాట. సో, నేను కూడా గమనించలేదు. తర్వాత మా బావ కూతురు మాధవి, "మీరు గమనించారా అమ్మవారిని?" అంటే, "నాకు నిజంగా తెలీదు. ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ చూసి చెప్పు" అని చెప్పారనమాట. ఇంకా ఉచిత దర్శనంలోనే వచ్చామండి. ఎక్కువ మంది కూడా లేరనమాట. ఇప్పటి నుంచి 10 నుంచి స్టార్ట్ అవుతారంటండి మంది. సరే, ఉదయాన్నే ఇలాగా అమ్మవారి గుడికి వెళ్ళాము. ప్రశాంతంగా ఉంది వాతావరణము. అందులో అమ్మవారికి కూడా ప్రసాదంగా చిత్రాన్నం చేసుకొని వచ్చాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేట్ అయితే ఇచ్చారనమాట. అన్నీ పెట్టాము. నేను ప్రసాదం పెట్టేది మర్చిపోయానండి. ఎంతసేపు ఉన్న అమ్మవారిని చూస్తున్నాను. "అమ్మ మమ్మల్ని చల్లగా చూడు తల్లి" అట్లాగా మొక్కుంటున్నాను తప్ప అమ్మవారికి ప్రసాదం పెట్టాలి అనేది మర్చిపోయానండి. మా చెల్లెలు కూడా బాక్సు బ్యాగ్‌లో ఉంది ఇద్దామని ఆమె కూడా మర్చిపోయారనమాట. ఇంకా ఆ తర్వాత గుడిలో లోపల అయ్యవారుండి సబ్స్క్రైబర్స్ మంచిగా పెరగాలి, వ్యూస్ రావాలి అని ఏదో అర్చన చేసేటప్పుడు అన్నారనమాట. ఏంటబ్బా! ఏంటి, నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని అంటూ ఉంటాను కదా! అట్లాగా ఇనపడిందేమో అని నేను నా చెవులకు అలాగా అనుకున్నాను తప్ప అక్కడ అయ్యవారు నవ్వుతూ ఉన్నారండి. మంచిగా దీవిచ్చారు. ఆ తర్వాత "ఏంటయ్యా" అంటే, "అదే అమ్మ, నేను నీ ఛానల్‌ని ఫాలో అవుతానని చెప్పేసి మంచిగా సబ్స్క్రైబర్స్ రావాలి, వ్యూస్ రావాలి అని చెప్పేసి అమ్మవారి దగ్గర వేడుకున్నాను" అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇంక అలాగే అమ్మవారికి వడిబియ్యం పోసాం కదా! ఒక 5 మందికి ఇలాగ తాంబూలం ఇస్తే మంచిదని చెప్పేసి ఇలాగ ఇచ్చేసాను. ఇంకా మనకు దగ్గరలో కృష్ణానది ఉంది కదండీ! తుంగభద్ర నది ఒడ్డున కృష్ణానది ఉంది కదా! ఇక్కడికి వెళ్ళాలండి ఖచ్చితంగా. ఎందుకంటే కనుచూపు మేర నీళ్ళే ఉంటాయి. చాలా బావుంటదనమాట. ఆ రోజు మంచు వల్ల అసలు నీళ్ళనేది సరిగ్గా కనపడట్లేదు. కానీ ఘాట్ అనేది అక్కడ ముందుకుందండి. అక్కడ పోతే చక్కగా మనం కాళ్ళు కడుక్కోవచ్చు. చాలా బావుంటుంది. ఇంకా మేము ఇవతల సైడ్ దిగాం గదా! తెలీక, సరే ఇంకొక్కసారి వ్యూ ఇలాగ తీద్దాం అని చెప్పేసి అమ్మవారు అలాగే ఇట్లాగా ఈ విధంగా మొత్తం అంతా నదిని ఈ విధంగా తీస్తూ ఉన్నాను. ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగుదామని చెప్పేసి నిలబడుకొని కొన్ని ఫోటోస్ అయితే దిగామండి. మనం అనుకుంటాం కానీ అక్క వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు గదండీ! మనము అసలు వాళ్ళని పట్టించుకోం గానీ వాళ్ళు మాత్రము మనకొక రక్షణలాగా ఉంటారు గదండీ! ఇంకా అలాగే ఇక్కడ మాత్రము గోశాల గూడా ఉందండి. మనము మంచిగా చూసి ముక్కొని ఆవు దగ్గర ముక్కొని రావచ్చనమాట. ఇంకా అలాగే ఇక్కడ మనం వస్తూ లోపలికి వచ్చిన తర్వాత మామూలుగా అయితే పోయేటప్పుడు ముక్కోవచ్చండి. వెంకటేశ్వర స్వామి అట్లాగా గుడులు కూడా ఉన్నాయన్నమాట ఉత్తర ద్వారము. ఇంకా ఆ తర్వాత ప్రసాదం ఉందండి. చిత్రాన్నం తీసుకున్నామనమాట. చిత్రాన్నం కాదు, పులిహోర. సో, చక్కగా అందరు తినేసాము. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పురావస్తు ప్రదర్శనశాల ఉందండి. చాలా బావుందండి. నిజంగా టికెట్ 20 రూపాయలే. అయితే నేను వీడియో తీసుకోవచ్చా అని చెప్తే, "తీసుకోవచ్చమ్మా, ఏం కాదని" చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఇలాగా తీస్తూ ఉన్నాను. అసలు ఆ శిల్పాలను ఇంత అందంగా ఎంత రూపుదిద్దారంటే నాకు మాత్రం అది ఆశ్చర్యం అనిపిస్తదండి. శిల్పకళ ఎంత నైపుణ్యం అంటే అప్పట్లో ఎట్లా చేశారో ఏంటో ఇప్పట్లో కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఆ నైపుణ్యం అనేది అందరికీ రాదండి. ఆ కళ ఎవరికో ఒకరికి ఉంటుందనమాట. ఇక్కడ చూడండి ఎన్ని సంవత్సరాల కింది నాటివి అనమాట. ఇంకా మనకు పాతగా దూలపెద్దులకు వాడేటటువంటి దూలాలైతేనేమి, కొన్ని మామూలుగా విగ్రహాలకు మాత్రం మోట్లు అంటే తల దగ్గర ఇట్లాగా కొన్ని పోయినాయన్నమాట. ఇంకా ఇవి మాత్రం ఈ అక్షరాలు మనకు అసలే అర్థం కాదులేండి. పురావస్తు శిలాశాసనం అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ అన్నీ చూశానండి. నేను ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం కవర్ చేసేటట్టే చూడాలనుకుంటాననమాట. ఎందుకంటే ఇంటి దగ్గర అన్నీ సమకూర్చుకొనే వెళ్తాను. ఇంటికి రావటం కూడా లేట్‌గా వచ్చినా కూడా అన్నీ చూడాలి అనేది నా కోరికనమాట. చాలామందికి ఉంటే ఉండొచ్చు. కొంతమంది "ఏముందిలే అబ్బా! ఏం చూడాలా? మెయిన్‌గా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం గదా! అక్కడ బ్రహ్మేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం గదా! ఇంకేముందిలే" అన్నట్టుగా ఉంటారు గానీ, మీరెప్పుడైనా బయటికొచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చూడండి. చాలా బావుందనమాట. సో, అన్నీ అప్పట్లో మామూలుగా ఏంటి, మనము ఎక్కువ శాతము దూలపెద్దలకు వాడే రాయి చాలా మందికి తెలీదండి. కాబట్టి అవి చూడొచ్చు. ఇక్కడ చూడండి. మెయిన్‌గా ఈ వాస్తు ప్రదర్శనశాలలో శిథిలాలు, శిల్పాలు, కళాఖండాలను భద్రపరిచి ప్రదర్శించే ప్రదేశమేనండి. సో, తప్పకుండా వెళ్ళండి. ఇంకా ఆ తర్వాత నవబ్రహ్మ దేవాలయాలు ఉన్నాయండి. ఇక్కడ మంచిగా అన్ని శివాలయాలను మనం దర్శనం చేసుకోవచ్చు. కాసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు. చాలా బావుందండి. అసలు ఆ రాళ్ళను చూస్తేనే ఒక చల్లగా దనం అనమాట. గుడిలో లోపలికి వెళ్ళంగానే ఒకలాంటి ప్రశాంతత అలాగే చల్లగా ఉంటుందన్నమాట. సో, అప్పుడప్పుడు మనం గుడులకు వెళ్తూ ఉండాలండి. ఎందుకంటే మనం మనశ్శాంతి కోసమైనా కూడా ఇలా వెళ్తే మన మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ కూర్చొని అందరం చక్కగా కొంచెం పెరుగన్నము అలాగే చిత్రాన్నం తింటూ ఉన్నాము. సో, చాలా బావుందండి.
అక్కడ ప్రసాదము బాగుంది, ఇక్కడ మేము చేసుకున్నటువంటి చిత్రాన్నము బాగుంది. అలాగే బయలుదేరామన్నమాట. ఇంకా నెక్స్ట్ పంచముఖి ఆంజనేయ స్వామికి వెళ్దాము. ఈ గుడి వచ్చేసి మంత్రాలయంకి 5 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందన్నమాట. మేము మాత్రము అలంపూర్ జోగులాంబ నుంచి పంచముఖి ఆంజనేయ స్వామికి వయా ఐజా మీద వెళ్ళామండి. కరెక్ట్గా 2.5 గంట 101 కిలోమీటర్ ఏమో ఉందండి. ఇంకా అంటే కొంచెం రోడ్డు అక్కడక్కడ బాగలేదన్నమాట. సరే అని చెప్పేసి చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళామండి. పంచముఖి ఆంజనేయ స్వామి కూడా చాలా బాగుంటుందండి. మధ్యలో ఇట్లాగా బాబా గుడులు అన్నీ వచ్చాయన్నమాట. సో అనుకోకుండా అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది కదా. అందులో టిఫిన్ తినకుండా వెళ్ళాము. మంచిగా అమ్మవారికి ఒడిబియ్యం పెట్టాము. ఒక ప్రసాదం మర్చిపోయినాము అనే కొరత తప్ప అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అందులో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కలిశారండి. ఇంకా ఇప్పుడైతే పంచముఖి ఆంజనేయ స్వామికి అయితే వచ్చామండి. అసలు మేము నిజంగా ఆలోచన చేయలేదు. గురువారము రష్ ఉంటారు అని అనుకోలేండి. అసలు ఎంతమంది రష్ ఉన్నారంటే పార్కింగ్ పెట్టుకోవటానికి ప్లేస్ కూడా లేదండి. అంతమంది ఉన్నారనమాట. సరే అని చెప్పేసి ఏమైనా ప్రత్యేక దర్శనం ఉందేమో అమౌంట్ పెట్టేసి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ ఏవి లేవండి. మామూలుగా దర్శనానికి వెళ్ళాల్సిందే క్యూ లైన్లో నిలబడి అని చెప్పేసి కనీసం అంటే మాకు 2 గంటలు టైం పట్టిందండి. పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం అత్యంత మహిమ గల క్షేత్రం అండి. ఇక్కడ హనుమంతుడు 5 ముఖాలతో దర్శనం ఇస్తాడనమాట. వరాహ, గరుడ, నరసింహ, హయగ్రీవ, హనుమాన్ ఇట్లాగా మనకు 5 ముఖాలతో కలిగినటువంటి పంచముఖి ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారనమాట. ఇక్కడికి రావడం వల్ల మనకి ఏంటంటే ఏదైనా శత్రు బాధలు కానీ అలాగే పిశాచ బాధలు కానీ ఉంటే తొలగిపోతాయండి. చాలా మంచిదన్నమాట. మనకు మంత్రాలయం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇంకా తుంగభద్ర నదికి అయితే అవతలి ఒడ్డున ఉంటుందన్నమాట. అక్కడ స్వామివారిని అయితే చక్కగా చాలా బాగా దర్శనం చేసేసుకొని ఇంకా ఆ తర్వాత మేము మంత్రాలయంకి బయలుదేరామండి. అసలు ఆ రష్ని చూస్తే నాకు చాలా భయం వేసిందండి. ఎప్పుడు వెళ్ళాలి మనము, ఇన్ని టర్నింగ్లు ఉన్నాయని అనుకున్నాం, కానీ స్వామివారి దయ వలన 1.5-2 గంటలు అయితే టైం పట్టింది. ఇంకా మేము అనుకున్నామండి, ఎందుకంటే మంత్రాలయంకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పంచముఖి ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తారు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి నిలబడినాము. ఇక్కడ ట్రాఫిక్లో కూడా 1 అవర్ వెయిట్ చేసామండి. ఇంకా రష్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి సరే ఇంకా మా బావగారు ఉన్నారు కదండి, మామూలుగా బీసీ జనార్దన్ రెడ్డి గారు రోడ్లు రవాణా శాఖ మంత్రి అనమాట. సో వాళ్ళ తరపున మనకి ఏమైనా అవకాశం ఉంది అని చెప్పేసి మురళి అన్నయ్యకి అయితే ఫోన్ చేశామండి. సో అన్నయ్య ఉండి అమ్మ నేను అక్కడ చెప్తాను మీరు వెళ్ళండి అని చెప్పారనమాట. అప్పుడు మేము ఊపిరి పీల్చుకున్నామండి. ఎంత జనాలు ఉన్నారంటే ఆల్రెడీ పంచముఖి ఆంజనేయ స్వామిలో ఎక్కువసేపు నిలబడ్డాము. అందులో మేము భోజనం చేయలేదండి. ఉదయం ఇక్కడ అలంపూర్ జోగులాంబలో మేము భోజనం చేసినదే అనమాట. ఇంకా ఆకలి అవుతుంది, ఒక దిక్కు ఎట్లబ్బా అని అనుకున్నాము. సరే ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా మంచాల అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నాకనే స్వామివారిని దర్శనం చేసుకోవాలండి. కానీ మేము రివర్స్గా దర్శనం చేసుకున్నాం అనమాట. సరే అని చెప్పేసి మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకున్నాము. కానీ మేము ఇంత ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్ అయిందండి గుడి అనమాట. సో అప్పట్లో చాలా ప్రశాంతంగా స్వామివారి నామం ఒక్కటే మేము వినేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే విపరీతమైనటువంటి భక్తులు ఉన్నారు. అసలు ఇప్పుడు ప్రశాంతంగా లేదండి గుడి. అంత అంటే డెవలప్ బాగా అయింది కానీ ప్రశాంతంగా అనిపించట్లేదు, నామం అనేది వినిపించట్లేదు అనమాట. కానీ నేను ఇంత ముందుకు 12 ఏళ్ళప్పుడు చూసినటువంటి మంత్రాలయం లేదండి. అసలు ఎంత డెవలప్ అయిందంటే అప్పుడు చాలా ప్రశాంతత అనిపించేదండి. అసలు ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః నామం ఒక్కటి అనిపించేదండి. ఇప్పుడు మంది ఎక్కువైనారు, కనుచూపు మేర భక్తులే ఉన్నారు. మెయిన్గా మంత్రాలయము కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ రాఘవేంద్ర స్వామి జీవ సమాధి ఉంటుందన్నమాట. లోపల ఉన్న గర్భగుడిని బృందావనం అని అంటారు. ఈ బృందావనంలోనే శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి జీవ సమాధి ఉంటుందండి. శ్రీ మహావిష్ణువు పరమ భక్తుడైనటువంటి భక్త ప్రహ్లాదుడు తర్వాత జన్మలో శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మించారని ఇక్కడ భక్తులకైతే విశ్వాసం అండి. ఈ దేవాలయం నిర్మించడానికి ముందుగా గ్రామ దేవతలైనటువంటి మంచాలమ్మ దగ్గర స్థలము రాఘవేంద్ర స్వామి తీసుకున్నారు కాబట్టి అందుకే ఫస్టే మనము మంచాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ ఈ సెట్టింగ్ అంతా మేము ఇంత ముందుకు వచ్చినప్పుడు లేదనమాట. అసలు కనుచూపు మేర మందేనండి. ఎంత రష్ ఉన్నారంటే జనవరి 1 గురువారం రావటము, అలాగే ఇక్కడ గురువారం చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అండి. సో ఇక్కడ ఇంత ముందుకైతే మేము అసలు చిన్న చిన్న ఇళ్ళు ఉండేటివి అనమాట. ఒకసారి వచ్చినప్పుడు ఆ ఇళ్ళల్లో పడుకొని కూడా మేము ఒక నిద్ర చేసి మరుసటి రోజు వెళ్ళామండి.
సో అవన్నీ గుర్తుకు చేసుకున్నాము. ఇంకా ఎలాగైతేనేమి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎంతమంది మంత్రాలయం చూసారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఎమ్మిగనూరుకి వచ్చామండి. మా చెల్లెలు వాళ్ళ చుట్టాలు చిన్నత్తయ్య గారు ఉన్నారు. అందులో మన సబ్స్క్రైబర్స్ మమ్మల్ని అభిమానించేటటువంటి సుధక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. సో అక్క ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎలా ఉన్నారు ఏంటి విజయ అని చెప్పేసి. మెయిన్గా మా అత్తగారు ఉంటారండి. సుధక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం, సాధించినాము. మా గురుకు చుట్టాలేనా తీసుకొస్తా అక్క, నీ కోరిక మేరకైనా తీసుకొని వస్తా. అంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయలేదక్క, అంతే అంతేలే. పని చేసినాడు వాళ్ళ అత్త కూడా అవుకులో చేసినాడు అనమాట. అక్క వాళ్ళ పద్ధతులు కర్ణాటక. ఇదంతా అప్పుడు బళ్ళారి జిల్లా ఉన్నిందమ్మా. ఇవి గాయత్రి దేవి అర్చన చేసిన పూలు. ఓహో సంతోషం అక్క. అత్త పూజలు ఇట్లా తీసుకోవాల్సింది. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. ఇంకా ఆ తర్వాత ఇంకా టైం ఉంది కదా, ఆదోని లక్ష్మమ్మవ్వను మనం దర్శనం చేసుకుందామని చెప్పేసి ఎమ్మిగనూరు నుంచి మనకు ఆదోనికి ఒక 30 కిలోమీటర్లు ఉంటుందండి. మనకు టైం వచ్చేసి 45 మినిట్స్ పడుతుందన్నమాట. సరే అని చెప్పేసి ఆదోని లక్ష్మమ్మవ్వ దగ్గరికి అయితే వచ్చేసామండి. కానీ అడ్రస్ కనుక్కోవడం మనం చాలా కష్టం అనమాట. అక్కడ మామూలుగా చాలామంది అవ్వని ఏమంటారంటే తిక్క లక్ష్మమ్మ అని, తొట్టి లక్ష్మమ్మ అని అలాగ పిలుస్తూ ఉంటారు. మేము ఆదోని లక్ష్మమ్మ అవ్వ అని అడిగామండి, లక్ష్మమ్మ అవ్వ అని అడిగాము. కానీ మనకు ఈ గూగుల్ సెర్చ్ చేస్తే ఆన్నే రౌండ్ తిప్పిన తప్ప కనకలేకపోయాము. కానీ గుడికి వెళ్ళాలి అంటే కొంచెం మనం వెహికల్ ఒక చోట పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అసలు ఎట్లా వెళ్ళాలి, ఎట్లబ్బా అనుకొని వెళ్తూ ఉన్నాము. మాకు అవ్వనే ఒక మనిషిని పంపించినట్టుగా దంపతులను పంపించిందండి. సో వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళారనమాట. మాతో పాటు రండమ్మా అంటే నాకు నిజంగా అవ్వ ఉన్నారనిపించిందండి. ఎందుకంటే చాలా కష్టపడ్డాం అనమాట. అందరిని అడుగుతుంటే ఈ సందులో వెళ్ళండి, ఆ సందులో వెళ్ళండి అని అంటూ ఉన్నారు. ఈ లక్ష్మమ్మవ్వ వచ్చేసి కర్నూలు జిల్లా ఆదోని సమీపంలో ముసనపల్లెలో జన్మించిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ఒక గొప్ప అవధూత, మహిమాన్విత ఆధ్యాత్మిక గురువు అండి. ఇక్కడ అవ్వ జీవ సమాధి దగ్గర మనము కొంచెం సేపు ధ్యానం చేయటం వల్ల చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అవ్వ మహిమ వల్ల భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్నాయండి. చాలామంది వెళ్తారు, అవ్వకు ముక్కుబడులు కూడా మొక్కుంటూ ఉంటారు. సో అక్కడైతే షూట్ చేయనీయలేదన్నమాట. ఎంతమంది ఆదోని లక్ష్మమ్మవ్వని చూసారనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదండి ఇవాళ వీడియో. సో మేమందరం చక్కగా హ్యాపీగా అందరం వెళ్ళేసి వచ్చాము. అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశానండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి.